తన మార్క్ కనిపించాలనే మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని చెప్పారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ప్రజలపై ఎంత భారం పడుతుందో ఆలోచించలేదని విమర్శించారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కేవలం 50 టీఎంసీల నీళ్లే ఎత్తిపోశారని చెప్పారు. మేడిగడ్డ నష్టాన్ని ఏజెన్సీతోనే కట్టిస్తారా లేదా అని ప్రశ్నించారు మంత్రి పొంగులేటి. డ్యాము మీ క్రస్ట్ లెవెల్ ఎంత, గేట్ల లెవెల్లో ఉన్న మీ క్రస్ట్ లెవెల్ ఎంత, మేడిగడ్డ డ్యాము నుంచి అప్ స్ట్రీమ్ డ్యాము వరకు ఉన్న బెడ్లోది ఎన్ని కోట్ల క్యూబిక్ మీటర్లు ఎర్త్ వరకు చేసినట్టు మీ ఎంబుకుల్లో రికార్డు చేశారు. దాంట్లో ఎన్ని వందల కోట్లు డ్రా చేశారు. అసలు ఆ బెడ్లో ఉన్న సిల్ట్ రిమూవ్ చేయాల్సిన అవసరం మీకేమొచ్చింది? ఎందుకంటే డెడ్ స్టోరేజ్ అది. మీరు అప్పుడు తీశారు, మళ్ళీ వాటర్ ఫ్లో వచ్చింది, ఇవాళ శాండ్ బెడ్లోకి వచ్చింది. వేస్ట్ మెటీరియల్ కింద ఎన్ని కోట్ల క్యూబిక్ మీటర్లు మీరు రిమూవ్ చేశారు? ఆ ఎన్ని కోట్ల క్యూబిక్ మీటర్లకి ఎన్ని వందల క్యూబిక్ మీటర్లు ఆనాడు ఎవరికి దాన్ని డ్రా చేసి ఇచ్చారు? టెక్నికల్గా దాన్ని మీరు ఎలా సపోర్ట్ చేసుకుంటారు? వీటి మీద తప్పకుండా ఈ డ్యాముకి సంబంధించింది. ఇక పై డ్యాము కూడా సిమిలర్. ఈ క్వశ్చన్స్ అన్నీ కుంగిపోయిన డ్యాము కానీ, క్రాక్లు వచ్చిన డ్యాము కానీ, ఇంకా భవిష్యత్తులో ఇబ్బంది కలిగేది కానీ, నేనైతే ఒకటి నా డౌట్ క్లారిటీగా మీకు చెప్పేది, ఈ పిల్లర్స్ ఒక పిల్లర్తోనో 2 పిల్లర్తోనో 3 పిల్లర్లతోనో ఆగుతుందని నేను అనుకోవటం లేదు మంత్రి గారు. ఇది అప్ స్ట్రీమ్ కట్ ఆఫ్, డౌన్ స్ట్రీమ్ కట్ ఆఫ్ ఏదైతే ఉందో దాన్ని ప్రాపర్గా చెయ్యని కారణంగా ఈనాడు ఈ డ్యాములకి వచ్చిన పరిస్థితి. రెండోది క్వాలిటీ ప్రాపర్గా చేయకపోవటం వల్ల వచ్చిన రెండో పొరపాటు. మూడోది ఏదైతే రాఫ్ట్ వేశారో ఆ రాఫ్ట్ కింద ఉన్న శాండ్ని కాంపాక్ట్ చేశామని చూపించిన మీరు దాన్ని ప్రాపర్గా కాంపాక్ట్ జరిగి ఉంటే ఈనాడు ఈ డ్యాములకి ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. ఈ ఒక్క డ్యాము ఒక్క పిల్లరు అనేది ఇప్పుడున్న మన ప్రభుత్వం కాదు, ఇది యావత్తు తెలంగాణ రాష్ట్రంలో ఉండే 4 కోట్ల ప్రజలకు సంబంధించిన ఆస్తి. ఇది ఒక ఈ ప్రభుత్వందో ఆ ప్రభుత్వందో కాదు, అది కూడా డబ్బులు సర్ప్లస్ ఉండి మనం కట్టలేదు. ప్రతి రూపాయిని అప్పు చేసి 10 నుంచి 12% వడ్డీకి తెచ్చి కట్టిన ప్రాజెక్టులు ఇవి. వీటిని అప్పటి ఉన్న ప్రభుత్వం ఇంట్రెస్ట్ ఏంటో ఇందాక నేను చెప్పిన దాంట్లో మీకు అర్థమైంది. అధికారులు ఎందుకు శ్రద్ధ తీసుకోలేదో అర్థమైంది. మా కోమటిరెడ్డి గారు ప్రశ్నించినట్లు అధికారుల్ని ప్రభుత్వంలో ఉన్న మేము ప్రశ్నిస్తుంటాం, ఇలా చేయమంటాం. మేము చేయమని అన్నప్పుడు టెక్నికల్ ఫీజిబిలిటీస్ మీరు ఎందుకు ఆనాడు ఎక్స్ప్లెయిన్ చేయలేదు? నిజంగా మేము ప్రెజర్ పెట్టి ఉంటే మీరు ఆనాడే ఇందాక మా కోమటిరెడ్డి గారు అన్నట్లు మేము చేయలేం సార్ అని మీరు ఎందుకు డ్రాప్ అవ్వలేదు అన్నది కూడా నా ప్రశ్న. ఇది ఒక్క డ్యామే కాదు, పైనున్న అన్ని డ్యాములకు కూడా వర్తించుద్ది. పంపులు మునగటానికి కారణం నిన్ననో మొన్ననో చూశాను, ఆ పెంటారెడ్డి గారి స్టేట్మెంట్ కూడా. నేను ఆ రోజే చెప్పాను, 152 126 మీటర్ సైట్లో పెట్టాలని నేను ఆ రోజే చెప్పాను. మీరు టెక్నికల్ శాంక్షన్ ఇచ్చి టెండర్స్ కాల్ఫేర్ చేసే రోజు 126 లెవెల్ పెట్టారు. మీకు ఇంజనీర్లు చాలా సీనియర్ మోస్ట్లు మీరు. ఇది 28 లక్షల క్యూసెక్లు డిశ్చార్జ్ వస్తుందా, 30 లక్షల క్యూసెక్లు డిశ్చార్జ్ వస్తుందా, వచ్చినప్పుడు లెవెల్ ఎంత వస్తుందో మీకు తెలియంది కాదు. మీరు ఆ 126 లెవెలే కట్టి ఉంటే ఆనాడు అన్ని పంపులు మునిగాయా అని జరిగిన నష్టం ఏంటి? మీరు నిజంగా 124లోనో 122లోనే కట్టారు. మీరు ఆ పంపులకి ముందు స్టాప్ లాక్ గేట్స్ ఉన్నాయి మీవి. ఫ్లడ్ ఎక్కువగా వచ్చి ఆ ఫ్లడ్ ఆ పంపుల మీద పడి ఆ పంపులు మునిగిపోయి డ్యామేజ్ జరిగిందని మీరు అన్నారు. మీకు ఇటువంటి ప్రమాదము విపత్తు వస్తుందనే మీరు ఫ్రంట్లో స్టాప్ లాక్ గేట్స్ పెట్టారు. మీ స్టాప్ లాక్ గేట్స్ ఆ రోజు పని చేసాయా? చెయ్యకపోతే దానికి ఎవరి మీద మీరు యాక్షన్ తీసుకున్నారు? ఆ స్టాప్ లాక్ గేట్స్ పని చేయని కారణంగానే తెలుసో తెలియకో మీరు లో లెవెల్లో కట్టిన పంపులు మునిగాయి. దాని ఫ్రంట్ ఉండే వాళ్ళు కూడా టోటల్గా కొలాప్స్ అయింది. సుమారు వందలాది కోట్లు ప్రజల సొమ్ము దుర్వినియోగమైంది. ఆ టెక్నికల్గా ఎవరు దానికి డిజైన్స్ అప్రూవల్ ఇచ్చారు? ఆ డిజైన్స్ అప్రూవల్ ఇచ్చిన
అధికారుల మీద కనీసం ఏమన్నా రివ్యూ చేసి దాన్ని మీరు డిబేట్ పెట్టారా?